జావాస్క్రిప్ట్ నేర్చుకునే క్రమంలో మనం లాస్ట్ వీడియోలో జావాస్క్రిప్ట్ బేసిక్స్లో వేరియబుల్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఈ వీడియోలో మనం బూలియన్స్ అంటే ఏంటి దాని గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో నేను ఇక్కడ బూలియన్స్ సెక్షన్ క్లిక్ చేశాను. ఇక్కడ అండర్స్టాండింగ్ జావాస్క్రిప్ట్ బూలియన్స్ అని ఉంది. ఆ లెసన్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇంతకుముందు మనం లెట్ అనే పదంతో ఒక వేరియబుల్ డిక్లేర్ చేయటం, అలాగే ఈక్వల్ టు ఆపరేట్ తోటి అసైన్ చేయటం చూసాం. అలాగే ఇంకో మెథడ్ వచ్చి కాన్స్టెంట్. సో CONST ప్రైస్ ఈక్వల్ టు 10 ఇలా కూడా మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ చెప్పే విధానం ఏంటంటే, మనం వేరియబుల్ అసైన్ చేసినప్పుడు అదొక నెంబరు లేకపోతే ఒక టెక్స్టో అని మ్యాండేటరీ సిచ్యువేషన్ అయితే కాదు. కొన్నిసార్లు మనకి అవునా కాదా అన్న సిచ్యువేషన్ కూడా రావచ్చు. అలాంటి వాటికి వాడేదే బూలియన్ డేటా టైప్. సో ఇక్కడ అదే ఎగ్జాంపుల్లో చెప్తున్నారు. ప్రోడక్ట్ ఫర్ విచ్ వీ ఆల్రెడీ హ్యావ్ ప్రైస్ కుడ్ సమ్టైమ్స్ టు బీ ఆన్ సేల్, సమ్టైమ్స్ నాట్. సో ఇలాంటి ఒక కండిషన్ కూడా మనకు రావచ్చు కొన్నిసార్లు. అలా వచ్చినప్పుడు ఎలాంటి డేటా టైప్ వాడాలనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు కొన్నిసార్లు కండిషన్స్ ఎలా ఉంటుందంటే, స్టోర్లో మనకి స్టాక్ ఉందా లేదా, ఉందంటే ఒక విధమైన వర్క్ ఫ్లో క్రియేట్ చేస్తాం, అలాగే లేదంటే దానికి సంబంధించిన వర్క్ ఫ్లో క్రియేట్ చేస్తాం. సో దీన్ని తెలుసుకోవటానికి మనం బూలియన్ అనే పదం వాడతాం. ఇక్కడ ఎలా డిక్లేర్ చేయాలనేది ఒక ఎగ్జాంపుల్ చూపించారు. కాన్స్టెంట్ అనేది డిక్లరేషన్, ఈజ్ ఆన్ సేల్ అనేది వేరియబుల్ నేము, బూలియన్ టైప్ వచ్చి ట్రూ అని పెట్టారు. ఇక్కడ మీరు ఫాల్స్ అని కూడా సెట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ ట్రూ అనమాట. ఇక్కడ సో ఇక్కడ వాల్యూ ట్రూ ఇండికేట్స్ దట్ ప్రోడక్ట్ ఈజ్ ఆన్ సేల్ అని చెప్తున్నారు. సో బూలియన్స్కి మనం ముందుగా మాట్లాడుకున్నట్టు 2 వాల్యూస్ ఉంటాయి. 2 వాల్యూసే ఉంటాయి, ట్రూ ఆర్ ఫాల్స్. అవునా కాదనేది దానికి తెలుసు, దానికి తప్ప ఇంకేం తెలియదు. సో ఇక్కడ మీరు ఇంతకుముందు పైన ట్రూ అసైన్ చేశారు కదా, అలాగే ఇక్కడ ఫాల్స్ కూడా ఇలాగ అసైన్ చేసుకోవచ్చు. సో ఇది ఎలాగంటే మెయిన్లీ మనకు ప్రోగ్రామింగ్ ఫ్లో రాసేటప్పుడు మీకు ఇది చాలా బాగా అర్థమవుతుంది. కొన్నిసార్లు మనకు వచ్చే అవుట్పుట్ బేస్ చేసి కొన్ని డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండదన్నమాట. అలాంటి సినారియోస్లో బూలియన్ వాడటం అనేది ఎక్కువగా ఉంటుంది సాఫ్ట్వేర్లో. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, కొన్నిసార్లు మనం ఒక కండిషన్ రన్ చేస్తాం. ఆ కండిషన్ ట్రూ అవుతే మట్టుకి మనకి ఒక ప్రింట్ చేయటం కానీ అలాంటి, లేకపోతే ఇంకో సెక్షన్కి ఇంకో ఫంక్షన్ కాల్ చేయటం కానీ జరుగుద్ది. ఒకవేళ ఆ కండిషన్ ఫెయిల్ అవుతే కనుక మనకి ప్రోగ్రామ్ ఎగ్జిట్ అవటం కానీ లేకపోతే ప్రోగ్రామ్ టెర్మినేట్ చేయడం కానీ అలాంటివి చేయాల్సి వస్తుంది. సో ఇదేంటంటే డిసిషన్ మేకింగ్ లాగా అనమాట. ఒక ప్రోగ్రామ్ అవుట్పుట్ బేస్ చేసి మనం ఫర్దర్గా డిసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో బూలియన్ ఎక్కువగా వాడతారు. ఇక్కడ మంచి బాగా క్లీన్గా అంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు వీళ్ళు. సో ఫస్ట్ మీరు చూడొచ్చు, ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేశారు. ఇంతకుముందు మనం వాడినట్టు లెట్లోనే క్రియేట్ చేశారు. ఈజ్ ఆన్ సేల్ ట్రూ అని పెట్టారు. కన్సోల్ లాగ్లో దాన్ని ప్రింట్ చేస్తున్నారు. అలాగే మళ్ళీ ఈజ్ ఆన్ సేల్ని మళ్ళీ రీడిక్లరేషన్ చేస్తున్నారు. ఈసారి ఫాల్స్ అని పెట్టారు. సో మనకు ఆన్సర్ ట్రూ అండ్ ఫాల్స్ రావాలి. అలాగే వచ్చింది.
ఒక క్విజ్ అయితే వచ్చింది, వాట్ విల్ బి ద అవుట్పుట్ అని. సో లెట్ ఈజ్ ఆన్ సేల్ ఫాల్స్ పెట్టారు, తర్వాత ట్రూ పెట్టారు, అప్పుడు ఫాల్స్ ట్రూ వస్తుంది. ఇది ఆన్సర్ కరెక్ట్ గ్రీన్లో వచ్చింది. సో లెసన్ అయితే కంప్లీట్ అయింది. సో దీంట్లో మనం నెక్స్ట్ అసైన్ బూలియన్ టు వేరియబుల్ మళ్ళీ రాయమంటున్నారు. ఇక్కడ ఈజ్ ట్రూ ఈక్వల్ టు ఫాల్స్ అని నేను సెట్ చేశాను. ఓకే, ట్రూ సెట్ చేయమన్నారు. సో సారీ, నేను క్వశ్చన్ చదవలేదు. సో ట్రూ ఇక్కడ ఏంటంటే ట్రూ ఫాల్స్ మీకు స్మాల్ లెటర్స్లో ఉంటుంది. సో మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. సో ఈ వెబ్సైట్ బ్యూటీ ఏదైనా మనకి హ్యాండ్స్ ఆన్ కూడా ఇన్వాల్వ్ చేస్తుంది. జస్ట్ వింటమే కాదు, మీరు కూడా పార్టిసిపేట్ చేయడం అన్నట్టుగా ఇంటరాక్టివ్గా తీసుకెళ్తుంది. ట్రూతీ అండ్ ఫాల్స్ ఇన్ జావాస్క్రిప్ట్. సో ఇలాగే కాన్స్టెంట్ అనే కీవర్డ్ ద్వారా కూడా మనం ఇలా డిక్లేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమంటున్నారంటే యాక్చువల్లీ ఎవ్రీ సింగిల్ వాల్యూ ఇన్ జావాస్క్రిప్ట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ బూలియన్ వాల్యూ. ఓకే, to do so we can make use of boolean function. సో బూలియన్ ఫంక్షన్ వాడి మనం కన్వర్ట్ చేయొచ్చు అంటున్నారు. సో ఇక్కడ 100 వాల్యూ పాస్ చేశారు బూలియన్ అనే ఫంక్షన్లో, అది ట్రూ అని రిటర్న్ చేసింది. నెక్స్ట్ ఏంటో చూద్దాం. సో బూలియన్గా కన్వర్ట్ అయ్యిందని అడుగుతున్నారు, అవునని చెప్తుంది రిటర్న్. నాకు అది అర్థం కాలేదు. ఇక్కడ చెప్పారు చూసారా, బట్ వై డస్ 100 బికమ్ ట్రూ? దట్స్ వేర్ కాన్సెప్ట్స్ ఆఫ్ ట్రూతీ అండ్ ఫాల్సీ కమింగ్. సో ఇది కొంచెం క్యూరియాసిటీగా ఉంది, నేను ఎప్పుడు ఇలా చూడలేదు. చూద్దాం నెక్స్ట్ ఏమంటున్నారు. Every single value in JavaScript is considered either truthy or false. Truthy value resulted in the value true when cursed into boolean value. False value resulted into false value false. ఇక్కడ ఏమైనా వస్తున్నారు, ఆల్ ద ఫాలోయింగ్ వాల్యూస్ ఆర్ ఫాల్స్. ఓకే, ఫాల్స్ అని, నల్ కానీ, అన్డిఫైన్డ్ కానీ, జీరో కానీ, నాన్ కానీ, ఎంటీ కానీ, ఇవన్నీ ఫాల్సీగా ట్రీట్ చేస్తుందని చెప్తున్నారు. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. దే ఆర్ డేటా టైప్స్ ఇన్ దిస్ లిస్ట్ దట్ యూ డోంట్ నో ఎట్, యూ విల్ గెట్ టు నో దెమ్ ఇన్ నెక్స్ట్ చాప్టర్స్. ఓకే, ఇట్స్ ఇంపార్టెంట్ టు నో దట్ ఆల్ జావాస్క్రిప్ట్ వాల్యూ దేర్ ఆర్ నాట్ ఇన్ దిస్ లిస్ట్ ఆర్ ట్రూత్. కరెక్ట్. ఓకే, సో ఎగ్జాంపుల్స్ ఇలా చెప్తున్నారు. జావాస్క్రిప్ట్లో మనకి కొన్ని వాల్యూస్ ట్రూ అవుతాయి, కొన్ని వాల్యూస్ ఫాల్స్ అవుతాయి. ఎలాంటి సినారియోలు ఉన్నాయి ఫాల్స్ అవుతాయని తెలుసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్స్ రన్ చేయమంటున్నారు. ఇంతకుముందు మనం చూసాం బూలియన్ 100 అనేది ట్రూ వచ్చింది. బూలియన్ 1 కూడా నాకు తెలిసి ట్రూయే వస్తుంది. బూలియన్ 0 అండ్ -15 ఫాల్స్ రావచ్చు. లెట్స్ రైట్. ఓకే, బూలియన్ 0 ఫాల్స్ వచ్చింది. బూలియన్ -5 కూడా ట్రూయే వచ్చింది. సో -0 ఓకే, అన్డిఫైన్డ్ 0, -0, నాను, ఎంటీ స్ట్రింగ్, ఇలాంటి సినారియోలు మనకి బూలియన్ అనేది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో మీ ప్రోగ్రాంలో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు
మీరు ఇలాగ బూలియన్ కండిషన్ బేస్ చేసి నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళచ్చు. ఆల్ నెంబర్స్ ఎక్సెప్ట్ 0 2 3. ఓకే, 0 తప్పించి మిగతా అన్ని నెంబర్స్ ట్రూ అంటున్నారు. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ 10 ఉంది, ఆబ్వియస్గా ట్రూ అని వస్తుంది. అలాగే ఇక్కడ లెట్ ప్రైస్ అన్నారు, బూలియన్ ప్రైస్ అన్నారు, అన్డిఫైన్డ్ వస్తుంది కాబట్టి అది ఫాల్స్ వస్తుంది. కరెక్ట్. లెసన్ కంప్లీటెడ్. సో నెక్స్ట్లో కన్వర్ట్ నెంబర్ ఇంటూ బూలియన్. సో వీళ్ళు ఏమంటున్నారు, డిక్లేర్ ద వేరియబుల్ అసైన్ ద వాల్యూ ఆఫ్ 5 ఆల్రెడీ జరిగింది. వి ఆల్సో డిక్లేర్ వేరియబుల్ bool which will assign the boolean represent of num. కరెక్ట్. ఇక్కడ num ఈక్వల్ టు 5 అన్నారు, కాన్స్టెంట్ బూలియన్ num. ఓకే, జస్ట్ కన్సోల్ లాగ్ నమ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఫస్ట్ నమ్ని ప్రింట్ చేస్తున్నాం, 5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ బూల్ అనే ఒక కాన్స్టెంట్ వేరియబుల్ క్రియేట్ చేసాం, దానికి బూలియన్లో ఉన్న ఈ నమ్ వాల్యూని పాస్ చేసాం, అంటే 5 పాస్ చేసాం. 5 పాస్ చేస్తే ఆబ్వియస్గా ట్రూ అని వస్తుంది. సో ఫస్ట్ 5, నెక్స్ట్ ట్రూ అని రావాలి. రైట్. ఇక్కడ ఏదో తప్పు జరిగింది, అందుకనే రెడ్లో చూపిస్తుంది, ఏంటో చూద్దాం. ఎక్స్టెండ్ కోడ్స్ సచ్ దట్ కన్సోల్ డాట్ స్టేట్మెంట్ లాక్స్ ఓకే, ఫాల్స్ చేయమని చెప్తున్నారు, నేను ట్రూ చేశాను. ఫాల్స్ చేయాలంటే నమ్ ఈక్వల్ టు 5 ఉంది కదా, తర్వాత నమ్ ఈక్వల్ టు 5 మైనస్ 5. ఓకే, నమ్ ఈక్వల్ టు 0, మళ్ళీ 0 సెట్ చేస్తాను. 0 అంటే ఫాల్స్ రావాలి కదా. ఇప్పుడు గ్రీన్ వచ్చింది మనకి. కంగ్రాట్స్. రైట్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నాకు కూడా కొంచెం ఆలోచించే విధంగా తీసుకెళ్తుంది. నెక్స్ట్ టెస్ట్ ఉంది, అది కూడా చేసి కంప్లీట్ చేద్దాం. స్టార్ట్. ట్రూ ఆర్ ఫాల్స్, 10 కాబట్టి ట్రూ రావాలి. ఏమైంది? ఓకే, వాట్ విల్ ద అవుట్పుట్? ఫస్ట్ ది 1 ట్రూ, ఫాల్స్, తర్వాత ట్రూ. ఇది కాదా? ట్రూ, ఫాల్స్, ట్రూ, సబ్మిట్. ఓకే, కరెక్ట్. What will the output is equal to true? Okay, is true. Log 2 అంటే ట్రూ అని రావాలి. What will the output? జేమ్స్ అనేది ఇక్కడ టెక్స్ట్ ఉంది, బట్ నాట్ ఎంప్టీ టెక్స్ట్, గుర్తుపెట్టుకోండి. సో ఇది ట్రూ రావాలి మనకి. అలాగే 10, ఆబ్వియస్గా ఇది కూడా ట్రూ రావాలి. ఎవ్రీ సింగిల్ వాల్యూ ఇన్ జావాస్క్రిప్ట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ బూలియన్ వాల్యూ. కరెక్ట్, బూలియన్ వాల్యూ కన్వర్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఇది ఇంతకుముందు మనకి ఫెయిల్ అయింది. ఏంటి అసలు ఇది? ట్రూ ఆర్ ఫాల్స్? కాన్స్టెంట్ నమ్ ఈక్వల్ 10. ఓకే, నమ్ వచ్చి ఫాల్స్ అన్నారు, లేదు ట్రూ అనమాట, ఫాల్స్.
పాస్ అయిపోయాం. సో ఐ థింక్ బోరియన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మనం ఆపరేటర్స్ మొదలెడదాం. అంతవరకు సెలవు. టేక్ కేర్.